ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి ఈ వీడియోను ప్రార్థనాపూర్వకంగా పూర్తిగా వినవలసిందిగా నా చిన్న రిక్వెస్ట్. వింటారు కదూ? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేను మనవి చేస్తున్నాను. సరే, మంచిది. మన వాక్య భాగం వెళ్ళిపోదాం. ఇక్కడ దయచేసి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. హెబ్రీ పత్రిక ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలిపోవునో అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. దాని పుట్టునట్లేముంది? నివర్తనమగు. చెప్పండి ఒకసారి. మగుడు కొంచెం జాగ్రత్త రండి. 2 నిబంధనలు. చెప్పండి. నిబంధనలు 2, పరిచర్యలు కూడా 2. ఇప్పుడు కొత్త నిబంధన పరిచర్య ఆరంభింప కంటే ముందు ఏ పరిచర్య ఉన్నది? పాత నిబంధన పరిచర్య ఉన్నది. రెండవది, కొత్త నిబంధన లేకంటే ముందే ఉన్నది. చెప్పాలి. పాత నిబంధన ఉన్నది. ఇప్పుడు కొత్త నిబంధన లేకపోతే పాత ఎట్లుంటుండే? అది అక్కడ రాసి, అక్కడ ఉన్నది, మీ బైబిల్లో ఉంది. కొత్త నిబంధన ఆమె చెప్పుట ద్వారా పాత అది ఏమైపోయింది? ఆ నిబంధన ఏమైంది? అది. ఇప్పుడు కొత్త నిబంధన చెప్పకపోతే అది ఎట్లుంటుండే? కొత్తగానే ఉంటుండే. ఇప్పుడు ఆ నిబంధన పాత, అంటే మోషే ద్వారా, ఆ ప్రవక్తల ద్వారా అనుగ్రహింపబడినటువంటి బోధంతా, ఆ పరిచర్య అంతా పాత ఎందుకైంది? సాక్షాత్తు యేసుక్రీస్తు వచ్చి ఇది కొత్త నిబంధన, ఇది కొత్త పరిచర్య అని చెప్పడం ద్వారా ఏమైనవి? పాతమైనవి. దానిని అలా కొనసాగిస్తే అది ఎట్లుంటుండే? కొత్తగా ఉంటుండే. కానీ యేసుక్రీస్తు పాతదానికి పులిస్టా పెట్టి కొత్త నిబంధన ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? కొంచెం వినండి. ఇక్కడ పాతదానికి పులిస్టా పెట్టి ఏం చేశారు? ఇప్పుడు యెషయా వచ్చారు, పులిస్టా పెట్లా, ఏం పెట్టారు? కామ పెట్టాడు. యెహెజ్కేలు వచ్చారు, పులిస్టా పెట్లా, ఏం పెట్టారు? కామ. అంటే అర్థం ఏంటి? దానికి ఇంకా కొనసాగింపు ఉంది. పులిస్టా పెట్టి అర్థం ఏంటి? ఇక్కడికి అయిపోయింది. ఇక్కడికి సబ్జెక్ట్ ఏమైపోయింది? అయిపోయింది. ఇట్లా ఆదాము మొదలుకొని రాజులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు ఎంతమంది వచ్చినా ఆ నిబంధన, ఆ ధర్మశాస్త్రము, ఆ పరిచర్య ఏమైతుంది? మలాకి గ్రంథం వరకు, లేదు మలాకి వరకు మాత్రం కాదు, కానీ సుమారు యోహాను వరకు. ఎవరు బాప్టిజం ఇచ్చే యోహాను ఏ ప్రవక్త? పాత నిబంధన, కొత్త నిబంధన. హల్లెలూయా. పాత నిబంధన అంటే పాత నిబంధన, కొత్త నిబంధన ఆయన మధ్యవర్తి. హల్లెలూయా. ఇప్పుడు మలాకికి మత్తాయికి మధ్యలో, మత్తాయి సోదరుల మధ్యలో ఎవరంటే యోహాను. అనగా యేసుక్రీస్తు రాకంటే ముందు ఎవరు? పరిచర్య చేసుకుని ఉన్నాడు. ఆయన పరిచర్య చేసి ఆ పరిచర్య ధర్మమును, ఆ శిష్యత్వం ఎవరికి అప్పగించారు? యేసుక్రీస్తుకు అప్పగించి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో కాబట్టి ప్రకారంగా యోహాను కాలం ఏమైపోయింది? ఫుల్ స్టాప్ అయిపోయింది. కొనసాగింపు కాదు ఆయన. హల్లెలూయా. మీకు నేను ముందు చెప్పిన, కొంచెం మీకు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఆది కాండం నుంచి వచ్చి 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 పరిచర్య ఎక్కడ కలిసింది? బాప్టిజం ఇచ్చు యోహాను గారికి అంతేంటి? అంత పాతదే. యేసుక్రీస్తు దాన్ని అలాగే కొనసాగిస్తే అదంతేమైతుండే? ఒకటే నిబంధన, ఇంకొక నిబంధన లేదు. కానీ యేసుక్రీస్తు సంఘముతోనూ శిష్యులతోనూ ఒక మాట చెప్పారు. ఇప్పటి నుండి మీరు పాత నిబంధనకు, పాత పరిచర్యకు చెందిన వారు మీరు
చెప్పాలి, చెందిన వారు మీరు కారు. హల్లెలూయా. మనం ఏమంటాం? ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనం ఏమంటాం? ఇది వాక్యాన్ని వర్తించదు. ఇది వాక్యానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయితే దేవుడు కొత్త నిబంధన స్థిరపరచువాడే కాదు. ఇంకా చెప్పాలి అంటే స్పష్టంగా మీకు అర్థం కావడానికి మీరు వాక్యాలు చదువుతూ ఉంటే నా మాటలకు స్పష్టంగా ఎక్కుతాయి. కానీ వాక్య తినడానికి ఈ విషయం అర్థం కాదు. మీరేమనుకుంటే పర్లేదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పాత నిబంధన మధ్యవర్తి ఒక్కరు లేరు, చాలా మంది ఉన్నారు. నిజమా కాదా? పాత నిబంధనకు లేదా పాత నిబంధన పరిచర్యకు ఒక్కరు మధ్యవర్తి లేరు. అనేక మధ్యవర్తులు ఉన్నారు. కానీ కొత్త నిబంధన సంఘానికి లేక మనకు మధ్యవర్తి మనిషి కాదు, సాక్షాత్తు క్రీస్తే. హల్లెలూయా. మధ్యలో ఎజ్రా గాని నెహెమ్యా గారు కానివ్వండి, ఇట్లా చాలా మంది బలులు అర్పించి ఆ రక్తం అక్కడ చిందించేమన్నారు. ఇది మీకుడు దేవునికి ఏముంది? మధ్య గుర్తు అన్నారు. ఏసేమన్నాడు? గొర్రె లేదు, మేకలు తొక్కలేడు, నేనే మధ్యవర్తి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం గొప్ప వాళ్ళు గొప్ప? చెప్పరేంటి? మనం అబద్ధం అయిపోతాం. 100% కృప. ఇంకా చెప్పాలంటే ఆది కాండంలో నుంచి దానియేలైనా దావీదైనా ఎవరైనా కానివ్వండి, వాళ్ళకంటే అత్యధికమైన కృప మనకు దొరికింది. నేను చాలా ప్రభుత్వం భయపరుస్తా. ప్రభువా, దానియేలు కాలంలో, దావీదు కాలంలో, మోషే కాలంలో, ఎజ్రా కాలంలో పుట్టించినందుకు నీకు స్తోత్రం. ఎందుకు అప్పుడేం లేదు? పొరపాటున ధర్మశాస్త్ర కాలం పుట్టామనుకోండి, ఇక్కడ ఈరోజు ఎవరు బతికేవారం కాదు. ఎందుకు? పొరపాటున శనివారం రోజు విశ్రాంతి మీరావా రాళ్ళు తెచ్చుకొని అంతే. హల్లెలూయా. ఇది కృప. ఏంటిది? కృప. కాబట్టి పాతదే బెస్ట్ అయినప్పుడు, పాతదే గోల్డ్ అయినప్పుడు దేవుడు తన స్వరక్తము ద్వారా కొత్త నిబంధనను ఇచ్చువాడు కాదు. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన పరిచర్య అంతా కూడా అక్షర సంబంధమైన, శరీర సంబంధమైన పరిచర్య. నా మాటకి అర్థమవుతుందా? ఏంటి? పరిచర్య అంతా కూడా శరీర సంబంధమైన పరిచర్య, అక్షర సంబంధమైనటువంటి పరిచర్య. కానీ ఎప్పుడైతే దేవుడు కొత్త నిబంధనను స్థిరపరిచాడో పరిచర్య మారిపోయింది. ఇది అక్షర సంబంధమైన పరిచర్య కాదు, ఇది శరీర సంబంధమైన పరిచర్య కాదు. ఇదే పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య. హల్లెలూయా. పాత నిబంధన పరిచర్య ఒకేసారి బహిరంగం కనబడి మెల్లమెల్లగా చెప్పరేంటి? తగ్గిపోయే పరిచర్య. చెప్పండి. భయంకరంగా కనబడుతుంది, మెల్లగా ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కానీ కొత్త నిబంధన పరిచర్య తగ్గిపోయే పరిచర్య కాదు, నిదానంగా అధికముగా పెరిగే పరిచర్య. హల్లెలూయా. క్రీస్తు మహిమ సువార్త మనలో ప్రకాశించడంతో ఏమైతుంది? నూతన నిబంధన ఆరంభమవుతుంది. అలా అది పెరిగి 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 ఏమవుతుందంటే ఈ మంటి ఘట్టమును చీల్చేసి దీన్ని మహిమగా మార్చి మహిమ ప్రపంచం నిలబెట్టడంతో ముగిపోతుంది. ఇది తగ్గిపోయే పరిచర్య కాదు, తగ్గిపోయే మహిమ కాదు. ఇది అంతకంతకు చెప్పండి పెరిగే, విస్తరించే, ప్రకాశించే పరిచర్య. ఏ పరిచర్య? నేముడు వస్తున్నారా? కొత్త నిబంధన పరిచర్య. ఈ కొత్త నిబంధన పరిచర్య మోషేను బట్టి కాదు, దానియేలును బట్టి కాదు, యోసేపుని బట్టి కాదు, అబ్రహాముని బట్టి కాదు, ఎవరిని బట్టి కాదు. ఈ కొత్త నిబంధనకు మధ్యవర్తి, ఆరంభికుడు, పరిచారకుడు ఒకే ఒక్కరు, సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఆ పరిచర్య కిందకి వచ్చాం. ఏ పరిచర్యకి వచ్చాం? కొత్త నిబంధన పరిచర్య కిందికి వచ్చాం. ఒకప్పుడు మోషే మధ్యవర్తిగా ఉండే, ఒకప్పుడు దానియేలు మధ్యవర్తిగా ఉండే, ఒకప్పుడు నెహెమ్యా మధ్యవర్తిగా ఉండే. మరి ఇప్పుడు ఎవరు మధ్యవర్తి? చెప్పరేంటి? దేవుడే మధ్యవర్తి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మోషే కాలంలో, ఆ తర్వాత కాలంలో కూడా మందిరం ఉంది. ఆ మందిరంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పవిత్ర స్థలంలోకి వెళ్ళాలి. అతని లోపల ఏమైనా దోషం ఉంటే అక్కడే పడి, చాలా మందికి ఆశ ఉంటుండే. ఏముంటుందో తెలుసా? లోపల ఏముందో, లోపల ఎలా ఉందో. ప్రజలందరికీ అంటే 11 గోత్రాల వారికి, తర్వాత లేవీయులు కూడా ఏముంది, ఒక్కసారి నేను చేయాలి, అతి పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి ఆ మహిమను చూడాలి అని ఆశ ఉంది. కానీ పొరపాటు ఇప్పుడు దొరతనంగా పోతేనే ఏముంది చెప్పరేంటి? దొరతనంగా పోతేనే మరణం ఉంది. ఎవరికి? ప్రధాన యాజకుడే భయపడుతూ చచ్చిపోతానేమని పోతా ఉంటే మరి నేను పోతే నా పరిస్థితి ఏంటి? హల్లెలూయా. చూడాలని ఆశ ఉన్నా, వెళ్ళాలని ఆశ ఉన్నా, ఆ మందసము యొక్క మహిమను ఒక్కసారి చూద్దామని ఆశ ఉన్నా ఎవరి కోరిక నెరవేర్చబడలా. హల్లెలూయా. ఎందుకంటే మధ్యలో ఏముంది? ఒక పరద ఉంది. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ మందసము కాడికి, ఆ కరుణాపీఠం కాడికి వెళ్ళడానికి ఆ మందిరం యొక్క తెరను చెంచివేసి కుమారుడా ధైర్యంగా అన్నమాట. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఆ దేవుడు దొరికింది కృప. అందుకే పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులు చాలా చెప్పాలి, గొప్పలు కాదు, శ్రేష్ఠులు. దేని బట్టి శ్రేష్ఠులు? మనం వారికంటే మంచోళ్ళని చెప్తలా, కృప దొరికింది గనక, ఆయన మనకు మధ్యవర్తి గనక. ఒక్క మాట చెప్పు చదువుతా. మేము రామాయణపేటలో చదువుకునేటప్పుడు చాలా మంది హాస్టల్ పిల్లలు కానీ యవనస్తులు కానీ చర్చ్ చూసారు. మీరు చూసారు? మీరు చర్చి, ఆ చర్చ్ ఇప్పుడు చాలా పెద్ద ఒకటి ఏముంది, ఇట్లా పెద్ద గోపురం ఉంటుంది. చాలా మంది కిందికి వెళ్ళి పైకి వెళ్తారు, పైకి తిరిగి కిందికి వస్తారు. అందరి ఆశ ఏంటంటే ఒక్కసారి నా గోపురం ఎక్కాలని ఆశ. గోపురము ఆ గంట ఉంటుంది, ఆ గంట కాటికి ఆశ. కానీ ఎప్పుడు ఏముండే దానికి తలుపులు వేసి తాళం వేసిస్తారు అనమాట. చూడడానికి అనుమతి ఇవ్వరు. కానీ మా ఆశని వాడడానికి మధ్యవర్తి కనుక మమ్మల్ని ఎక్కించారు పైకి. మొత్తం పైకి ఎక్కాం. లోపలి బైకులు కాదు, మొత్తం లోపలికి ఇట్లా పెట్టుంటాయి అనమాట. మొత్తం పైకి ఎక్కాం. కారణం ఏంటి? ఎవరికి అనుమతి లేదు, కానీ మా మధ్యవర్తిని బట్టి మేము ఎక్కాం. హల్లెలూయా. అయితే అదే ప్రకారముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృప ఇవన్నీ ఈరోజు ఇంత ఎందుకు అనుభవిస్తున్నామంటే మనకు మంచి మధ్యవర్తి ఉన్నాడు. అతనికి మించిన గొప్ప మధ్యవర్తి ఒకడు లేడంతే. హల్లెలూయా. ఈ మధ్యవర్తి ఒక్కసారి యోహాను సువార్త 16వ అధ్యాయం ఒకసారి. నేను మీతో చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము అని. మంచిరండి. ఇప్పుడు మన దేవుడు ఎవరు? ఒకటి మధ్యవర్తి, రెండోది ఎవరంటే మనకి ప్రధాన యాజకుడు. మధ్యవర్తి ఆయనే, రెండవది ప్రధాన యాజకుడు ఆయనే. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? అమ్మ వింటున్నారా? ఇదేం చెప్తున్నా? మరేం లాభం? మధ్యవర్తి ఏమో పాపచర్యవేది, ఈయన ఎవరు? మధ్యవర్తి మాత్రమే ఆడినెవరు? ప్రధాన యాజకుడు. అయిపోయిందా? అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని. ఇక్కడ కొంచెం వినండి. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఇక నన్ను ఆ మాట మర్చిపోయి చూడండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక
నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు మీరు ఇక నన్ను ఏం చేయరు, చూడరు. గమనించండి, ఇది చెప్తున్నటువంటి మాట సంఘానికి మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు, సంఘమునకు ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, మీకు మంచిది. ఏ మంచిది? నేను ఏమని వస్తున్నారా? ఏ మంచిది? నేను వెళ్ళిపోవటం మంచిది. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ఆదరణకర్త సత్యస్వరూపి వస్తాను. అయితే నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను చెప్పరండి? తండ్రి ఎక్కడ వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతున్నా, నన్ను చూస్తారా? చూడరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు నన్ను ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. నేను త్వరలో ఏం చేస్తున్నాను? తండ్రి కాడికి వెళ్ళిపోతా. ఇక మీరు నన్ను చూడరు. మీరు నన్ను చూడకపోయినా నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. అది ఎలా ఉంటానంటే, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ యొద్దకు లేదా మీలోనికి వస్తాడు. ఇంకా సదాకాలం నేను మీతోనే ఉంటానని చెప్పారు. ఆయన వెళ్ళిపోకంటే ముందే ఎవరు చెప్పారు? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా మన మధ్యవర్తి. దాని తర్వాత మన ప్రధాన యాజకుడు అక్కడ వెళ్ళకంటే ముందు చెప్పాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాడా లేదా? వెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో ఈ శిష్యుల కొరకు, ఇదిగో ఈ బ్రదర్ కొరకు, ఇదిగో ఈమె కొరకు, ఈయన కొరకు ఏం చేశాను? రక్తమును కాల్చాను. కాబట్టి ఇదిగో ఈ రక్తము ద్వారా ఇతన్ని ఏం చేయాలి? నువ్వు లోపలికి అనుమతి ఇవ్వాలి అని ఒక్కొక్కరి కోసము తండ్రి దగ్గర చేస్తున్నాడు. తన రక్తమును చూపించి మిమ్మల్ని మీ అనుమతి ఎక్కడ కోరుతున్నాడు. ఇది విజ్ఞాపన. మీకు అర్థమవుతుందా? ఎవడొస్తున్నారా? తండ్రి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నారు? తండ్రి కృప ఎట్లా పోయినట్టు ఆయన? ఆ ప్రధాన యాజకులేమో గొర్రెల యొక్కయో మేకల యొక్కయో గువ్వ యొక్కగా రక్తాన్ని తీసుకుని పోయేవారు. మరేసి ఎట్లా పోయాడు? అతి పరిశుద్ధ స్థలమైనటువంటి, లేకపోతే తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళిపోయారు? తండ్రి ఎస్ఐ వెళ్ళిపోయి ఎట్లా తన స్వరక్తముతో వెళ్ళిపోయి ఇదిగో ఈ రక్తం ఈమె కోసం, ఈ రక్తం ఈయన కోసం. కాబట్టి ఈ రక్తాన్ని బట్టి మీరు ఏం చేయాలి? నీ రాజ్యంలోనికి, నిత్యజీవంలోనికి, నీ సింహాసనంలోనికి మీరు ఏం చేయాలి? అనుమతించాలని ఒక్కొక్కరి కొరకు, అంటే మీ కొరకు, మీ పిల్లల కొరకు, మన కొరకు ఆయన చేస్తున్నాడు. తండ్రి కాడ విజ్ఞాపన చేస్తున్నాడు. అనగా మీరు తండ్రి ద్వారా అంగీకరింపబడినట్లు ఆయన చేస్తున్నాడు. తన స్వరక్తము చేతబట్టుకొని విజ్ఞాపన అనగా యాజకత్వాన్ని చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈ యాజకత్వం పూర్తయిపోయిన తర్వాత ఆయన మరలా వస్తాడు. ఎందుకు? ఆ పరిచర్య అయిపోయింది మిమ్మల్ని తీసుకొని పోవడానికి. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను మధ్యలో, ఇది మళ్ళీ గుర్తు చేయండి. ఏంటి అంటే, సేమ్ ఇదే ప్రకారంగా మోషేని దేవుడు పిలిచిండు. మోషే ఏమైపోయింది? పైకి వెళ్ళిపోయాడు, కొండపై ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు కింద ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి నాయకత్వంలో ఉన్నారు వీళ్ళు? అహరోను, మిర్యాం. అహరోను, మోషే ఎక్కడ ఉన్నాడు? ఎవరి కోసం పోయాడు ఇప్పుడు ఆయన? సంఘం కోసమే కదా. సంఘం కోసమా కాదా? సంఘం కోసం మోషే కొండెక్కారు. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి వారు అహరోను, మిర్యాం యొక్క నాయకత్వంలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 40 రోజులు అయిపోయింది. అన్నం లేదు, నీళ్ళు కూడా లేవు. అన్నం లేదు. ఇప్పుడు కాసేపు అయితే మీకు నెత్తిన పరిస్థితిగా కడుపులో గిలగిలి వస్తుంటాయి. వాళ్ళకి ఎన్ని రోజులు? 40 రోజులు అలా ఉండిపోయినాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అన్ని విషయాలు. నాకు అనిపించింది, దేవా 40 రోజులు మాట్లాడావైతే అంతగా ఏం మాట్లాడావయ్యా? మనం చెప్పింది ఇంతే. మోషన్ ఇచ్చాడు. 40 రోజులు ఉండి తెచ్చిందేంటినా 10 ఆజ్ఞలే. మీకు అర్థమవుతుందా? మీకు ఆశ్చర్యం కాదు, నాకు చాలా ఆశ్చర్యాలు ఉంటాయి బైబిల్లో. చదువుకుని పోతారు. నేను ఉన్నది 40 రోజులు రాత్రి పగలు ఉండి కనీసం తిండి తినకుండా, నీళ్ళు తాగకుండా అంత కూర్చున్నాక తెచ్చిందని 2 ఆజ్ఞలు.
అయితే మాట్లాడదు ఇంకేదో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అది మోషేకి ఎరుక, దేవునికి ఎరుక. అవన్నీ నింపుకున్నాడు. సమయ సందర్భాన్ని బట్టి ప్రజలకు ఒక్కొక్కటి హెచ్చరిక ఇస్తాడు. కాబట్టి ఆయననేమో దేవునితో గడిపితే ఆయన కొండ దిగి వచ్చేసరికి సంఘం సర్వనాశనమైంది. నిజమా కాదా చెప్పండి? సంఘం సర్వనాశనమైంది. చేసింది ఎవరు? ఫిలిస్తీయులా, ఐగుప్తీయులా, అన్యజనులా? కాదు. ఎవరు? అహరోనే, మోసే అన్ననే. సరే, కొంచెం బుద్ధి తక్కువయో ఏమో అయ్యి ఆ ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు వచ్చారు. ఎందుకొచ్చారు? దూడను వారు చేయలేదండి. దూడలు ప్రజలు మంచి గుర్తుకొట్టుకోండి. దూడ ప్రజలు చేయలేదు, వారు నాట్యం ఆడలేదు. జస్ట్ వారిలో ఒక అనుమానం వచ్చింది, ఒక ఆలోచన వచ్చేసింది. 40 రోజులు అయింది, పయనం ఆగిపోయింది. ఏం చేద్దామని ఆ పెద్దలు అహరోను అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆలోచన ఏంటి? మీ చెవులకు మెడలకున్న వెండి బంగ తీసుకొని రండి, నిశ్చయం వెళ్ళిపోతే వాళ్ళు ఇచ్చిపోతే అప్పుడే తోడు తీస్తే ఎవరు చెప్పరేంటి? అహరోను. అహరోను చేసింది. సరే, నాకంత తెలియదు. ఆయన నాకంటే ఎవరు? మోసే నాకంటే చిన్నవాడే కావచ్చు, కానీ ముఖాముఖి ఏంటంటే దేవుడి స్వరాన్ని వినలేదు. దేవుడు స్పష్టంగా ఇప్పుడు నాతో మాట్లాడలేదు. నాకంటే చిన్నవాడే కానీ ఇంత మట్టుకు నడిపించిన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఎర్ర సముద్రము అడ్డొస్తేనే ఆయన పైరుగా చిల్చినవాడు, మనకు మన్నా ఇస్తున్నటువంటి వాడు. ఈ అరణ్యం వాడిని మనం విడిచిపెట్టాడు. అందరం రేపు వచ్చేయండి, అందరం ప్రార్థన కూర్చుందాం. మనం కనిపెడతాం అంటే ఎంత బాగుండు. ప్రార్థిద్దాం, కనిపెడతాము అని అనుకున్నామన్నాడు. వెండి బంగారం అడిగాడు, దూడ తయారు చేశారు. ఆ దూడ ఎవరికి ఏమైంది? యెహోవా దేవుడు అయిపోయాడు. హల్లెలూయా. దాన్ని బట్టి 3000 మంది మరణించారు. ఈరోజు కూడా తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతం విశ్వాసంలో రాలేదు, సేవకులు వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి చర్చి పైన సిలబెట్టలు ఎవరి సిద్ధాంతం ఇది? సేవకులు పెట్టిందే. గాజులు ఉండేం కాదు, బొట్టు ఉండేం కాదు, ఆభరణలు ఉండేం కాదు, బల్ల తీసుకోవచ్చు, బాబు తీసుకొచ్చే సిద్ధాంతం ఎవరిది? పాస్టర్లలో పెట్టింది. చివరికి మొన్నేది పాల్ దినాకర్ గారి కొడుకు అల్లుడు కలిసి సంక్రాంతి పండుగ ఘనంగా చేశారు. దాన్ని బట్టి కొడతారయ్యా వెంకట్ ఏమంటారు? ఉట్టుడు కొట్టారండి. దానికి చాలా మంది సపోర్ట్ చేశారు. అనగా దేవుడు స్వరక్తమిచ్చి సంఘమును పాడు చేయవారు అహరోను లాంటి బుద్ధి లేని సేవకులే. దైవిక భయం లేదు, దేవుని ఆలోచన కోసం కలిపెట్టే మనసు లేదు. సేవం కేవలము సేవపేట కాలహరణ చేస్తూ దేవుని సంఘాన్ని పాడు చేసి, మన క్రిస్మస్ అయింది, ప్రతి చర్చ ముందు ఏంటి? పశువుల పాక, అక్కడ ఒక బొమ్మ చేసింది. ఎవరి విగ్రహాన్ని? పాస్టర్. ఈ పాస్టర్ గారేమో ఏం చేసి ఆ పశువుల పాకేసి విగ్రహాన్ని పెడితే ప్రతి విశ్వాసం మీద ఏం చేస్తున్నాడు? నమస్కరిస్తున్నాడు. అనగా సేవకులే దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? దయ్యాలయాలుగా మారుస్తున్నారు. అడిగే మీకు మనసుందా? లేదు. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా రండి. ఇదే ప్రకారముగా యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి దేవుని సంఘమైన మనలను విమోచించారు. ఈ విమోచన పొందిన సంఘముతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే, సంఘమా నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వెళ్ళిపోవటం మీకు మంచిది. ఎందుకనగా నేను మీతో ఉంటాను, కానీ నేను పంపిస్తే ఇంకో ఆయన వస్తారు. ఆయన మీతో కాదు, ఆయన మీలో ఉంటారు. హల్లెలూయా. పాత పరిచర్య ఏంటి? తో ఉండేది. కొత్త పరిచర్య ఏంటి? లో ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త అని చెప్పి
ఆయన పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క అపోస్తలుడు, యేసుక్రీస్తు యొక్క తల్లి మరియమ్మ, ఇదందరూ కూడా ఆ మెడగదిలోకి వెళ్ళి యోవేలు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి ఆ ఆత్మ కోసం వీరందరూ కనిపెడతా ఉన్నారు. మొత్తం మీద పెద్దకొస్తు పట్ట దినమున ఉదయం ఇంకా సూర్యోదయం కాకమునిపే దేవుని యొక్క రాజ్యము, దేవుని అభిషేకము బలముగా దిగి వచ్చింది. అనగా యోవేలు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ రాజ్యము, ఆదరణకర్త, ఆ సత్య స్వరూపి ఈ లోకంలోకి దిగి రావడం జరిగింది మాట. హల్లెలూయా. దీంతో స్టార్ట్ అయిపోయింది నూతన నిబంధన, లేకపోతే నూతన నిబంధన పరిచర్య ఆరంభమైనది. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అర్థం లేదా? రైట్. ఇప్పుడు మంచిదండి, మనుషులు ఎవరు, సంఘము ఎవరు అంటే ఫస్ట్ క్లియర్ చేస్తున్నా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారము, దాని తర్వాత ఆదికాండం ప్రకారము, ఇలా అనేక రోమపత్రిక ప్రకారము చూస్తే పాపమును బట్టి మానవుడు చనిపోయినవాడు. చెప్పండి, పాపాన్ని బట్టి మానవుడు ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ చనిపోయాడు? అది ఆత్మలో చనిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మలో ఉన్నటువంటి యేసు అనే జీవం, మహిమ, వెలుగు, లేకపోతే నిత్యత్వం అనేది ఏమైపోయింది? పాపాన్ని బట్టి మానవుడు నష్టపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మనిషికి ఏముంది? శరీరం ఉంది. శరీరంలో ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణంలో ఏముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ మనిషిని పట్టుకొని ప్రభు అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధి. ఎఫెసీ పత్రికలో పౌలు ఏమని? మీరు ఇది పాపాన్ని బట్టి, అపరాధం బట్టి మీరు ఎవరు? చచ్చిన వారు. ఇలా లేఖలో చాలా మీకు తెలుసు. ఓకే, మనం నమ్మట్టారా? ఇప్పుడు అందరు ఎవరంట చెప్పాలి? అందరు ఎవరు? చచ్చిన వారు. అందరు ఎవరు? చచ్చిన వారు. అదేదా? ఇప్పుడు చచ్చిన వారికి రోగం వచ్చింది. చచ్చిన వారికి ఏమొచ్చింది? నా మాట కొంచెం మీరు ఎప్పుడు వినలేదు మీ లైఫ్లో. చచ్చిన వాడికి ఏమొచ్చింది వింటున్నారా? ఏమొచ్చింది? రోగం వచ్చింది. ఎక్కడ రోగం వచ్చింది? కడుపు నొప్పో, కాలు నొప్పో, చేయి నొప్పో, తెర నొప్పో చివరికి వచ్చింది. చచ్చిన వాడికి వచ్చింది. ఇప్పుడు నేనెవరిని? చచ్చిన వాడినే. మీరెవరు? చచ్చిన వారే. కాకపోతే మీరు విశ్వాసం, నేనెవరిని? పాస్టర్. మంచిదండి. హల్లెలూయా. విశ్వాసి చచ్చిపోయిన, ఆత్మలో చనిపోయిన వాడే. పాస్టర్ ఎవరు? ఆత్మలో చనిపోయిన వాడు. ఇప్పుడు విశ్వాసికి రోగం వచ్చింది. పాస్టర్ ఏం చేశారు? ఇప్పుడు రోగం ఏమైపోయింది? తొలగిపోయింది. అర్థంగా? ఈ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికి ఏం దొరికింది? ఇప్పుడు స్వస్థత దొరికింది. హల్లెలూయా. దాని తర్వాత ఈ వ్యక్తికి ధర్మశాస్త్రం దొరికింది, లేకపోతే సువార్త దొరికింది. ఏమని? ఏసు స్వస్థపరుస్తాడు, ఏసు బాగు చేస్తాడు, ఏసు ఇల్లు ఇస్తాడు, ఏసు భూమి ఇస్తాడు, ఏసు, ఇలా కొంచెం ఏమైనా మాకు దొరికినవి. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఏసు నమ్ముకో. పరిచయం మా పని ఏంటి చెప్పండి? ఏసు నమ్ముకో, దేవుడు ఇల్లు ఇస్తాడు. దేవుడు నమ్ముకో, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు నమ్ముకో, పంట బాగుపడుతుంది. దేవుడు నమ్ముకో, మంచి భార్య దొరుకుతుంది. దేవుడు నమ్ముకో, మంచి ఉద్యోగం వస్తుంది. దేవుడు నమ్ముకో, నీ సమస్యలన్నీ పోతాయి. ఇదేంటి చెప్పరేంటి? పరిచర్య. ఇప్పుడు అప్పుల బాధలోను, అనారోగ్యంలోను, ఆర్థిక ఇబ్బందుల్లోను, ఇల్లు లేక, భూమి లేక, లేకపోతే భార్య లేక, పిల్ల లేక బాధపడుతున్న ఎంతో మంది ఉన్నారు. అంతమంది ఈ సువార్త విని, ఈ వాక్యం వినేమన్నారు, అమ్మో ఏసై నమ్మకం మాకు ఎదుగుతుందంట. చెప్పరేంటి? ఇవన్నీ మాకు దొరుకుతాయని చెప్పేసి యేసు కాడికి రావడం ప్రారంభించారు. యేసు కాడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అనుకున్న కొంచెం దొరకట్లా, కొంతమంది దొరకడం లేదు. అప్పుడు అన్నారు, మీరు చర్చకు వస్తున్నారు కానీ మీరు పాత బాపుతున్నారు కానీ మీరు ఏం చేయట్లేదు, బాపుని తీసుకోవట్లేదు అన్నారు. రెండో ఫిట్టింగ్ ఏంటి? మీరు బాపు తీసుకోవట్లేదు. ఇప్పుడు మేము చేసినవన్నీ, మీరు అనుకున్నవన్నీ దేవుడు తీర్చంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి? బాప్తిజం తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయిపోయింది? తీసుకున్నవాడెవడు? అది మంచి. తీసుకునేవారెవరు? చచ్చినవాడు. ఇచ్చేవాడేవాడు? చచ్చినవాడే.
హల్లెలూయా. బాప్టిజం పొందకంటే ముందు జీవం లేదు, బాప్టిజం పొందడం ఏం లేదు, జీవం లేదు. కానీ పరిచయం అయితే సాగుతుంది. దేవునికి స్తోత్రం. తర్వాత కొంచెం ఏదో కొంత ఆశీర్వాదం వచ్చింది. రాగానే మరలా అయ్యగారు అంటే మీరు ఉపవాసం ఉండట్లేదు, ఉండట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, మీరు కన్నీలు కాచట్లేదు, దశభాగం ఇవ్వట్లేదు, కానుక ఇవ్వట్లేదు, అందుకే మీకు దరిద్రం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం స్టార్ట్ అయిపోయింది విశ్వాసం లోపట చెప్పరేంటి? ఉపవాసం స్టార్ట్ అయిపోయింది. ప్రతి శుక్ర ఉపవాసం, తర్వాత కన్నీటి ప్రార్థన, ఇట్లా దశభాగం నమ్మకం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఆయన ఇద్దరెవరు? ఇప్పుడు ఇద్దరెవరు? ఇప్పుడు ఈ ప్రకారంగా పరిచర్య సాగుపనగా చచ్చిన పాస్టరు చచ్చిన విశ్వాసం చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు దీని ద్వారా మొత్తం మీద విశ్వాసం కొంచెం ఆశయం దొరికింది, పాస్టర్ గారు కొంచెం దశభాగం దొరికింది. అర్థమైందా? విశ్వాసాలకేమో కొంచెం ఆశీర్వాదం దొరికింది, అయ్యారికి కొంచెం దశభాగం దొరికింది. ఇప్పుడు మొత్తం మీద వాళ్ళని బట్టి వీరు, వీరిని బట్టి వారు సుఖంగా సంతోషంగా నరకం వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఈ పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అవసరం లేదు. నా మాట వింటున్నారా? హల్లెలూయా. ఇలాంటి ఒక పరిచర్య, ఇలాంటి ఒక సంఘము స్థాపించడానికి పరిశుద్ధాత్ముడికి అవసరమే లేదు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు రావాలి అంటే ఫస్ట్ నీ ఆత్మలోకి జీవం రావాలి. ఈ జీవం ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. మొట్టమొదటి మెట్ట ఏంటంటే, ప్రభువా మా పాపాన్ని బట్టి, మా యొక్క అపరాధాన్ని బట్టి మేము ఆత్మలోపట చచ్చిన వారము, చచ్చిన మాకు దీవెన కాదు, చచ్చిన మాకు ఆశీర్వాదం కాదు, చచ్చిన మాకు పరిచర్య కాదు, చచ్చిన మాకు జీవే కావాలి. హల్లెలూయా. ఈ ప్రకారంగా మొట్టమొదటిగా చచ్చిన వారు జీవాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? జీవాన్ని పొందుకోవాలి. జీవాన్ని పొందుకున్న వారికి ఏం దొరుకుతుంది? యోవేలు ద్వారా వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దొరుకుతాడు అనమాట. హల్లెలూయా. ఇంకొక మాట, ఇప్పుడు చాలా మంది యేసుక్రీస్తుని జీవాన్ని పొందుకొని ముందెట్లా ప్రార్థన చేసినా, భక్తి చేసినా, మనము చచ్చుండి చేశాం. ఇది మన ఫస్ట్, ఇది నామకార్థం అంటాం. ఇప్పుడు రెండో వస్తున్నాను. ఇప్పుడు నేను ఎవరిని అంటే క్రైస్తవుని. నేనెవరిని? క్రైస్తవుని. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తు జీవం ఎలా ఉంది? నా లోపట ఉంది. రైట్, మంచిదండి. నేను వెళ్ళిపోతా, నా కోసం కనిపెట్టమని చెప్పాడు, వాస్తవమే. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరిని? ఆయన ఎక్కడ ఉండాలని? ఆయన ఎక్కడ ఉండాలని? కదా కదా, మీకు అర్థమవుతుందా? నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను ఇప్పుడు ఏం చేయలేరు, చూడరు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి మీ గోళ? ఫస్ట్ ఏమో చచ్చిన సేవ, చచ్చిన సంఘం. ఇప్పుడు రెండోదే స్టెప్ ఏంటి? బ్రతుకున్నవారు, ఆత్మలో బతుకున్నవారు, ఆత్మలో బతుకున్నవారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను వాగ్దానం చేసింది చచ్చిన వారి కోసం, బతికిన వారి కోసం. చెప్పండి. వాక్యం చెబుతున్నారా మీరు? ప్రభుత్వ సాహసం కలుగున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం వాగ్దానం చేయబడ్డాడు? యేసుక్రీస్తు నశించిన దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు అనుగ్రహింపబడ్డాడు. అనగా మరణములోను, తర్వాత మరణములోను చీకట్లోను ఉన్న వారికి జీవమును వెలుగును ఇచ్చుటకు తండ్రి క్రీస్తును అనుగ్రహించాడు. నా మాట వింటున్నారు అందరూ? హల్లెలూయా. ఏంటి? తండ్రి తన కుమారుని ఇచ్చారు,
నీలో మరణం ఉంది కనుక, నీలో చీకటి ఉంది కనుక, ఆ పాపాన్ని బట్టి వచ్చిన మరణమును నిరర్ధకం చేసి ఆ మరణ బలము గల వారిని బయటకు పంపించి నీ ఆత్మను బ్రతికించడానికి తండ్రి తన కుమారుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు ద్వారా మనం ఏమందుకున్నాం చెప్పరేంటి? జీవాన్ని పొందుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు జీవాన్ని కలిగి చేస్తున్నాం. మనము పాటలు పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, అన్ని చేస్తున్నాం. మరి ఇంకా ఆత్మ ఎందుకు? ఆత్మ ఎందుకు? నీకు అర్థమవుతుందా? ఆత్మ ఎందుకు అని అవసరం లేదు. అందుకే మీకు ఆత్మ అవసరం. ఎందుకంటే మీరు పాడగలరు, మీరు ప్రార్థించగలరు, మీరు తినగలరు, మీరు నడవగలరు. హల్లెలూయా. కానీ నాలాంటి చాతగాని వారి కోసం దేవుడు తన ఆత్మను పంపించాడు. హల్లెలూయా. పౌలు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనులనో. అసలు ఒకసారి నా కృపటికి చాలా ఉంటుంది అన్నమాట. ఎక్కడుంటది? 2 కొరింథీ పత్రిక 12:9. అందుకు మంచిగా అండి. అవి బైబిల్తో పనిలేదు. ఒక్కరోజు మీరు తీసినప్పుగా టైం అయిపోతుంది మనకి. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. నాదే కోపం లేదా మీకు? గట్టి చెప్తున్నానని లేదుగా? ఓకే. ఎందుకంటే చాలా సీరియస్ విషయం ఇది. అందుకంటే ఇది లోపల కొంతనంది వెళ్ళాలి. ఓకే. అందుకు నా కృప. ఇదే మాట ఎవరన్నారు? దేవుడు ఏమన్నాడు? నా కృప అని ఎవరన్నారు? దేవుడు. రైట్. ఇప్పుడు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటారు దీన్ని బట్టి? నీకు నేను అడిగారు, నేను చెప్తానని చెప్తే సాక్ష్యం ఇదే. ప్రభువా, నేను బలహీనుంది, నాకు చాలా ముళ్ళుగా ఉంది, నేను చాలా కష్టమైపోతుంది, ఈ ముళ్ళు తొలగించబడి 3 సార్లు పౌలు గారు ఇచ్చాడు, ప్రార్థించాడు. ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? వీరిని మాట్లాడుతున్నేమని? నా కృప నీకు చాలు అని. మళ్ళీ ఏమన్నాడు? అది చదవాలి కదా మీరు. బలహీనత యందు నా శక్తి ఎక్కడ పరిపూర్ణమవుతుంది? ఎవరి బలహీనతలో? పౌలు ఎక్కడైతే బలహీనమైపోతున్నాడో అక్కడ దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. అదే నీకు. మరి పౌలు బలంగా చోట దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో అక్కడ దేవుని శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. దేవుని శక్తి, దేవుని అభిషేకం ఎక్కడికి అంటే నీ బలహీనతలోకి నేనేం చేస్తుంది? బలపరిచింది. ఇంకొకటి రోమపత్రిక 8:26. అటువలే ఆత్మయు సహాయము చేయుచున్నాడు. ఎలయనగా దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఏమో చేయాలి? నా ప్రశ్న గమనించండి. ఇది కొత్త నిబంధన పరిచర్య, ఇది ఆత్మ పరిచర్య. ఈ పరిచర్య మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఈ పరిచర్య ధర్మమును జరిగించేవాడు పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రార్థన ఎవరు చెయ్యాలి? ఎవరు చేయాలి ప్రార్థన? అక్కడ స్పష్టంగా సాక్షాత్తు పౌలే చెప్తున్నాడు. ఏమని? అటువలే మన బలహీనతలను చూచి
సహాయం చేయుచున్నాడు. ఇప్పుడు ఎందుకు అంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలో తెలియదు. ఎవరు తెలియదు? మనకు రాదు. పౌలుకి ఏం తెలియదంట? రోమా సంఘానికి ఏం తెలియదంట? యుక్తముగా కరెక్ట్గా ఎలాగూ ప్రార్థన చెయ్యాలో ఇబ్బంది ఏమన్నా? ఎలాగూ పౌలుకు తెలియదు, ఆకున్న సంఘానికి కూడా. ఇప్పుడు పాస్టర్ ఎవరయ్యా అంటే పౌలు, విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు మాట్లాడదేమని మనకు ప్రార్థన చేయడం తెలియదు అన్నాడు అంతే. ఇప్పుడు మీలో అనుకుంటారా? అమ్మ మా ఆయన కంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను ఏమంటది, మా ఆవిడ కంటే నేనే ప్రార్థన చేస్తాను నేను అంటారు. అందరూ ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం. అందుకే మనకి ఏం అవసరం లేదు, ఇప్పుడు ఆత్మ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలంటే ప్రభువే, పౌలే చెప్పమని స్పష్టంగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనుక మనలోకి వచ్చినటువంటి, మనలో ఉన్నటువంటి ఆయనను ఏం చేయాలి చెప్పాలి? ఆయననే ప్రార్థన చెయ్యాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక వ్యక్తి నాయన తండ్రి అబ్బా అని డైరెక్ట్ గా మొరపెట్టాలంటే కూడా ఏముండాలి? వారి లోపట కుమారుడి ఆత్మ ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంటే విజ్ఞాపన చేయవారికి ఏముండాలి చెప్పరేంటి? ఆత్మ ఉండాలి. చివరికి మన లోపట ఉన్నటువంటి బలహీనతలు కూడా ఒప్పుకోవడానికి ఏముండాలి? ఆత్మ ఉండాలి. అంటే ప్రార్థించుటకు ఆత్మ ఉండాలి, మొరపెట్టుకు ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆ ఆత్మ గలవారమే చేస్తున్నా మనము. రైట్, ఇంత మనకు కదా. ఒకటి ప్రార్థన చేయుటకు, రెండవది ఏంటి? రెండవది విజ్ఞాపన చేయుట. ఎవరు కావాలి? ఇప్పుడు పౌలేమన్నాడు? ఆత్మ చేస్తుందన్నాడా? ఆత్మను కలిగి నేను చేస్తున్నాడా? కదా, ఏం చేస్తుంది ఇప్పుడు? ఆత్మ చేస్తుంది. రైట్. ఇంకోటి, ఇప్పుడు మనం నడవాలి. ఇందాక పాట పాడాం. ఏ పాట అది? దాని ఫస్ట్ చరణం సియోనుకే అదా. ఇప్పుడు ఏదంట? సియోనుకే. మళ్ళీ పెడతాడు. బై తీసుకో, మైకి బెట. అందరం పయనం ఆగదు ఏ చోట. మళ్ళా సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతో ఆరంభించి. హల్లెలూయా. ఇప్పుడు మన ఈ విశ్వాస ఓడ ప్రయాణం ఎక్కడికంట చెప్పండి గట్టిగా? సియోనుకి. ఆ సియోన్ ఎక్కడుంది? కిందుందా పైనుందా? పైన ఉంది. ఇప్పుడు కింద ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నాము? ప్రయాణం ఆరంభించాం, నడత ఆరంభించాం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు ఆరంభించామంటే అక్కడ సీయోనుడు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు కదా. అక్కడ మనం ఉండాలని ఆశతో మనం ఏం చేసినాం? యాత్ర ఆరంభించాం. కానీ బైబిల్ ఇంకో మాట ఉంది రోమ పత్రికలో. ఏమంటే ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుతురు. నెంబర్ 1 ఏంటి? ప్రార్థన చేయటకి ఏం కావాలి? మొరపెట్టడానికి ఏం కావాలి? ఇప్పుడు నడవాలంటే ఏం కావాలి? నడిపింపబడాలి. నేను నడుచుకుంటూ పోతాను కుదరదు. బ్రదర్ వెళ్ళిపో, బ్రదర్ నీవు సేవకి వెళ్ళిపో. అసలు కాదు యేసయ్య. హల్లెలూయా. మీరేం చేసేయండి? సేవకి వెళ్ళిపోండి అని చెప్పాడు కాదు ఆయన. వేసాడు.
నీవు ఒంటరి ఎక్కడికి వెళ్ళొద్దు. హల్లెలూయా. అత్తగారింటికి వెళ్తే అమ్మగారింటికి వెళ్ళినా ఒక్కడివి. ఎవరు రావాలి? నీవు ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఒక్క వ్యక్తి ద్వారా నీవేం కావాలి? నడిపింపబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నడిపించేవారు ఎవరు చెప్పరేంటి? ఇదిగో ఆత్మ చెప్పుచున్న మన చెవులు గలవాడు చెప్పవాడెవడు? బోధించేవారెవరు? ముద్రించేవారెవరు? కాదా? నా మాట వింటున్నారా? ఇప్పుడు కొత్త నిబంధనకు ఈ మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి కృపలోనికి, మర్తత నుంచి అమర్తలోనికి, క్షేత్రలో నుంచి అక్షేత్రలోనికి నీవు నడవలేవు. హల్లెలూయా. నడిపించువాడు కావాలి. ఆ నడిపించువాడు ఆవుడు గారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నీవు ప్రార్థిస్తున్నావు, నీవు మొరపెట్టుచున్నావు, నువ్వు బోధిస్తున్నావు, నువ్వు ప్రవచిస్తున్నావు. ఈ పరిచర్య ఆగిపోను గాక. ఒక్కొక్కరు దేవుడే ప్రవచించాక, ఒక్కొక్కరు దేవుడే మొరపెట్టుగాక, ఒక్కొక్కరిని దేవుడే నడిపించుగాక. ఈ పరిచర్య ఇప్పుడే ఆరంభం గాక. పాత పరిచర్య గతించిపోయాక యేసు క్రీస్తు ఏ సంఘానికి, ఏ పరిచర్యకు మధ్యవర్తిగా ఉన్నాడో ఆ మధ్యవర్తి పరిచర్య ఆయన ఆత్మ ద్వారా కొనసాగించుగాక. హల్లెలూయా. నీవు ఒప్పుకోవాలి, నేను నడవలేను, నిన్ను ప్రార్థించలేను, నిన్ను మొదలుపెట్టలేను, అది నా వల్ల కాదు. నేను ఎప్పుడైతే చేతగాని వాడిని, బలహీనని నువ్వు ఒప్పుకుంటావు, అక్కడికి దేవుని శక్తి పరిపూర్ణమైపోతుంది. ఈరోజు చాలా మంది నేను ప్రాణం చేయగలుగుతున్నా, నేను విజ్ఞాపన చేయగలుగుతున్నాను. మంచిదే, ఆ తీర్మానం మంచిదే. కానీ మీ నోరును పలికించేవాడు ఒక లోపలికి రావాలి. ఏంటి? నీ పెదవుల్ని కలుపువాడు, మీ లోపల భారాన్ని పుట్టించేవాడు, మిమ్మల్ని ఏడిపించేవాడు పవిత్రాత్మ దేవుడు కావాలి. హల్లెలూయా. పాస్గా ఆరోగ్యం బాగేదేమో, ఇది ఈ దుఃఖం కాదు. నిజమైన నీ రక్షణ కోసం, నిజమైన నీ కుటుంబం కోసం హల్లెలూయా మూలిగే పవిత్రాత్మ కావాలి. ఇది నిజమైనటువంటి పరిచర్యకు ఆరంభం. ఏమని మీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? హల్లెలూయా. ఇంకోటి, దేవుడు అబ్రహాంకి చాలా సంతక్షమయ్యాడు, కానీ ఎప్పుడు ఒక మాట చెప్పలే. ఏమని తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను. నన్ను ఎప్పుడన్నా తెలుసా? అబ్రహాం 99 సంవత్సరాలు వచ్చినప్పుడు అన్నమాట. ఎందుకంటే అప్పుడు అబ్రహాం కింద అయిపోయింది. ఇప్పుడు నేనేమి చేయలేను, ఇప్పుడు నా వల్ల ఏమి కా. అప్పుడు అన్నాడు, నేనెవరిని? సర్వశక్తి గల దేవుడను. ఈరోజు చాలా మంది పాత నిబంధన పరిచర్య మోసేనే చెయ్యాలి, దావీదే చెయ్యాలి, ఎస్తేరే చెయ్యాలి. కానీ కొత్త నిబంధన నీవు కాదు, నీలో దేవుని ఆత్మ చేయాలి, లేదా నీ ద్వారా దేవుని ఆత్మ చేయాలి. పాత నిబంధన కాలంలో ఆత్మ ఆయా సందర్భాల బట్టి వచ్చి ఆ వ్యక్తిని వాడుకొని ఆ కార్యం చేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు పవిత్రాత్ముడు గెస్ట్ కాదు. గెస్ట్ ఏమై ఉండాలి? నీ శరీరము అది ఇల్లైపోవాలి. హల్లెలూయా. నీ శరీరము ఆయన మందిరం అయిపోవాలి. అందుకే పోలన్నాడు, ప్రతి కట్టడమును ఎవడో కడతాడు, కానీ
మీరైతే దేవుని ఆత్మకు నివాస యోగ్యముగా కట్టబడుచున్నారు. మిమ్మల్ని కట్టేదే, విడిపించేదే దేనికోసము? దేవుని ఆత్మకు నిలయం ఉండడానికి. హల్లెలూయా. తుఫానులు, పిడుగాలులు, శ్రమలు ఇవన్నీ వస్తవి, ఇవన్నీ వస్తవి. నేను సహించలేను, నేను జయించలేను అని అనుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే నేను బలహీనుడిని, చేతగాని వాణ్ణి, నా వల్ల ఏం కాదని అట్లా చూస్తావో అక్కడికి దేవుడి శక్తి వస్తుంది. ప్రార్థిస్తాడు, మొరపెడతాడు, బలపడిస్తాడు, జయమిస్తాడు, నడిపిస్తాడు, జయాన్ని కూడా అదే ఇప్పుడు అవసరం లేనే లేదు. నేను బయట ఒక మూట పెట్టి తీసుకొస్తా. సరే, ఇక్కడ ఒక మూట తీసుకో. సరే, మంచిదండి. యేసు క్రీస్తు పరలోకం వెళుతున్నప్పుడు ఏం చెప్పారు? మీరు నన్ను ఇంకా ఎందుకు చూడరు? చెప్పండి. నేను తండ్రి కాడికి వెళుతున్నా, కానీ నేను వెళ్ళిన తర్వాత ఇంకో ఆయన వస్తాడు. ఆయన ఆదరణకర్తనే, నడిపించేవాడే, ప్రార్థించేవాడే. ఇంకా చెప్పాలి అంటే సర్వ సత్యము నడిపించేవాడు. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఇంక చెప్పాలంటే మీలో ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో మీకు తెలియదు, ఆయన తెలుస్తుంది. ఎందుకు? ఆయన లోపలికి వచ్చాడు కనుక. హల్లెలూయా. కాబట్టి ఆయన మీకు రావడం మీ అదృష్టం అనడానికి ఏమో చెప్పారు ఈ మాట. కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు కనబడకుండా వచ్చే పవిత్ర ఆత్మ అని చెప్పాడు. క్లియరా? తండ్రి వెళ్ళిపోయారు, తండ్రి యేసుక్రీస్తు వెళ్ళిపోయారు, పవిత్రాత్ముడు తిరిగి వచ్చాడు. పరిచర్య పీతల ద్వారా ఏమైపోయింది? ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది? పీతలు ఎప్పుడు ప్రసంగం చేశారు? పరిశుద్ధ ఆత్ముడు అతన్ని లేపితే పరిచర్య. అందుకే బోధించడం ఆయన్నే. హల్లెలూయా. ప్రసంగం ఎవరి ద్వారా చేయాలి? ఆత్మ ద్వారా. ప్రార్థన ఆత్మ ద్వారా. మొరపెట్టుడు ఇవన్నీ ఎవరి ద్వారా? నీలో ఆత్మ పెట్టుకొని చెయ్యు. ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇంకా ఆత్మతోనే పాడేదను ఆర్భటించి అంటే అర్థం ఏంటి? ఆత్మతో పాడాలి. దానికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఆత్మస్మరణ పరిచయం స్టార్ట్ అయిపోయింది. ఈ పేతురుకు, యోహాను వీళ్ళందరూ అందరూ అయిపోతుంది. కొడుతున్నారు, తిడుతున్నారు, అన్ని చేస్తా ఉన్నారు. సంఘం భయంకర శ్రమలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఒక ఆయన వచ్చాడు, మీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు రేపు ఖచ్చితంగా వస్తాడు. ఇలాంటి మూట వేసుకుని వస్తాడు. దగ్గరికి చెప్పరేంటి? మీ కాడికి వస్తాడు. ఇట్లా వచ్చి, బ్రదర్ చదువు నా మాట ఒకసారి. మంచిదండి, మంచిదండి. నా చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమైంది? జీవం ఎక్కడుంది? మీ లోపట ఉంది. ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు సంఘము ఆత్మ ద్వారా నడిపించబడుతుంది, ఆత్మ ద్వారా పోషించబడుతుంది, ఆత్మ ద్వారా ప్రార్థిస్తున్నారు, ఆత్మ ద్వారా మునిపెడుతున్నారు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నవి? మీలో పరిశుద్ధాత్ముడు ఉండి సంఘమును శివుడు నడిపిస్తున్నాడు. ఓకే. ఇప్పుడు నడిపిస్తున్నప్పుడు ఏమొస్తుందని చెప్పాను? సంఘానికి ఏమొచ్చింది? 12 మంది అపోస్తులకు ఒక్కరు తప్ప మిగతా అందరూ ఏమైపోయారు? హతసాక్షులే. విశ్వాసం రక్తం నీరులై పారింది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చదవండి. క్రీస్తు ప్రేమ నుంచి నెంబర్ 1. బ్రదర్ చూడండి, సిస్టర్, నీ బతుకన్నా ఏముంది? చర్చికి వచ్చి బాబు తీసుకున్నావు, ఒక్కరోజైనా హ్యాపీగా ఉన్నావా? అన్నీ ఏమున్నాయి? నీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న ఏం పెట్టింది? శ్రమను చూపిస్తుంది. ఎవరు? ఒకడు వచ్చాడు సంచేసుకొని, ఈయన పేరు పాస్టరే. ఈయన పేరేంటి? పాస్టరే. ఏమొచ్చింది? దేవుడు నమ్ముకుంటే నుంచి ఏమొచ్చింది? శ్రమలే వచ్చినాయి. తర్వాత
తర్వాత ఏంటంట? అన్ని బాధలే. తర్వాత తర్వాత ఏమిటంట? కులస్తులు, మతస్థులు ఎట్లు ముఖం మీదే తీసుకుంటే ఏం లేవు అని నీకు పడేసావు. నీ ముఖం నిలబెత్తలేదు, ముందు నష్టం పుట్టు. కనీసం టెక్నిక్ ఒకటి పెట్టుకో. ఏముంటుంది? టెక్నిక్ ఉంటుందా? అదే అదొక్కటి పెట్టుకో. కాలేజీకి పోయే పిల్లలు మేడం వచ్చిన సన్నట్టి అని అందరూ చెప్పరేంటా? హింసిస్తున్నారు. కరువు వచ్చేసింది చివరికి. ఇప్పుడు ఏమంట? అయ్యో బాబోయ్, ఇవి అన్ని పోతే దానికి పేరుకి వచ్చింది, బతకానికి వచ్చింది. ఇది చెప్తుంది ఎవరు? ఈ మాట చెప్తుంది ఎవరు? పౌలు గారు చెప్తున్నారు. ఏమొస్తుంది? కానీ వస్త్రీయుడికి వస్తుందియా ఉపద్రవము. ఇంకా రాకపోతుందా? ఖడ్గం కూడా వచ్చిందా? ఎడబాబులు ఎవరు చెప్పారు అని అర్థం ఏంటంటే, ఇలాంటివి ఏం వచ్చినా ఏం చేయలేవు, క్రీస్తు నుంచి నన్ను ఏం చేయలేవు. ఎందుకని? ఇవి ఎన్ని వచ్చినా నన్ను కాపాడి ధైర్యపరిచి పోషించి శివులు నడిపించే ఆత్మ ఒకటి ఉంది. హల్లెలూయా. నరికిన, జైలు వేసిన, రాళ్ళు రుదిన నేను అధైర్యపడాలి. ఎందుకు అంటే నడిపించే నాయకుడు ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇవన్నీ తీసుకొని ఇంకోటి వచ్చాడు. అప్పుడు నీకెవరు? ఇప్పుడు మా చర్చికి వచ్చావనుకో, పౌలు పోదేంటి? ఇవన్నీ రావని చెప్పట్లా. యేసుక్రీస్తు అయినా పౌలు అయినా వస్తే చెప్పారు, రావని చెప్పారు. వస్తే ఏం చేస్తారు? సంఘాలకి దూరం, ఆదివారం దూరం, తర్వాత ఘోరం. ఫస్ట్ దూరం, తర్వాత ఘోరం. ఏమొస్తే అంతే. అది ఖచ్చితంగా అది. అందుకే మనం చేసుకుంటామంటే మనము మంచి వస్త్రాలు ఇవన్నీ వేసుకోవాలి. ఓ హల్లెలూయా. అప్పుడు మా దగ్గరికి రండి. అప్పుడు మీ దగ్గరికి నేను అడ్డుపడి పడతాను. ఏం చేస్తా? పోతావా అంటున్నాడు. ఒక ఆయన ఏమంటున్నాడు? వీటిని ఏంటి కూడా నా ప్రార్థన ద్వారా, నా కన్నీళ్ళ ద్వారా, ఉపవాసం ద్వారా ఇవేమి నీ దగ్గర నేను రానియా, నేను అడ్డు పెడతా అన్నాడు. ఎవరంటున్నారు చెప్పండి? పాస్టరే. అందుకే అప్పుడు ఆశీర్వాద నుంచి ఒకప్పుడు అప్పుడు 200 చీరలు, 300 చీరలు, 500 చీరలు కడుతుంటే ఇప్పుడు నా చీర 5,000 తెలుసా నీకు? ఆ పాస్టర్ దయా. ఎందుకు అడ్డుపడ్డాడు దరిద్రానికి? హల్లెలూయా. మరి పౌలు ఏమన్నారు? వస్త్ర హీనత, ఉపద్రవం, ఆకలి ఇవన్నీ వస్తుంది. ఎందుకనగా మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు రావచ్చుబడ బతుకోకూడదు. ఇప్పుడు నీలోనే ఉన్నటువంటి ఆ కుటుంబ సమస్య చూపించేసి దేవుడిని వదిలిపెట్టాడు. నేను దేవుడు తోడుగా లేడు అని ఇలాంటి అనేక విషయాలు మూట తీసుకొచ్చి పెట్టాడు. ఈ మూట ఎక్కడ చెప్పండి? ఈ మూట ఎక్కడ ఉంది? ఇప్పుడు మీకు అన్న ముందు లేదా? పవిత్రంగానే కాలిపోయాయి. అది పెద్ద మూట కదా. పెద్ద కిరాయి కట్టాలి, అదొక మూట. దేవుడు ఉన్నట్టే ఉన్నాడా లేడా? అసలు ఉంటే ఈ మూట పోతే బాగుండు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతి భాష ఏం చేస్తున్నాడు? ఈ మూట తొలగింపులు పని చేస్తున్నాడు. ప్రతి భాష ఏం చేస్తున్నాడు? ఈ మూట వరకే. ఇంకోటి ఏంటంటే సాక్షాత్ పౌలు గారు కదా యేసుక్రీస్తు అన్నాడు, నా నిమిత్తం మీరు నిందింపుతారు, హింసిస్తారు, నీ సొంత సహోదరుడే నేరగొడతాడు, జైళ్ళకు అప్పగిస్తాడు. ఇంకా సముద్రుడు కూడా ఎవడు? నీ సొంత సహోదరుడే, నీ తండ్రిని చంపుతారని చెప్పిండు.
ఎవరు చెప్పారు ఇవన్నీ? చంపుతారు, జైలు వేస్తారు, హింసిస్తారు. ఇది యేసుక్రీస్తు బోధ. అయినప్పటికీ ఏం చేయాలి? అంతవరకు సహించేవాడు. ఇది యేసుక్రీస్తు బోధ, పౌలు బోధ. అమ్మ అంటున్నారా? మరి మన పాస్టర్ ఏమంటున్నాడు? పాస్టర్ మాట పట్టుకు చేతు బయట పట్టుకు కొడుక అంది కదా. నేను ఎవరితో మాట్లాడే మన మూర్తి గారితో. ఇప్పుడు ఇంత పెద్ద క్యాలెండర్ ఉంటుంది. వాక్యం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అయ్యగారి పూట అమ్మగారి పూట పైన, ఇక్కడ కిందనేమో కొడుకు కూతురు అలా చిరిచి అని వీళ్ళు అడ్డుపడుతున్నారు ఇంట్లోకి వచ్చి. మొన్న పాష చెప్పారు ఏమని తెలుసా? ఈ క్యాలెండర్ నేను రాత్రి అభిషేకించిన నేను నా పాస్టర్ని కలిసి ఏదైనా జరిగింది చూడలేదా? చూసారా? వెరీ గుడ్ కదా. నేను ఈ క్యాలెండర్ చేసినాను, అభిషేకించిన రేపే ఈ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది, వచ్చి తీసుకొని పండి. ఇక దయ్యం శక్తులు మీకు రావు, మీరు ప్రశాంతంగా నిద్రపోతారంట. ఏం పెట్టుకుంటే? ఇదేమో నిమ్మకాయనా? ఈ మంత్రగాడా? నాకేం అర్థమవుతుందా? చెప్తున్నా కదా. వీళ్ళు ఎవరు ఇప్పుడు చెప్తాను కదా. ఈ మూట పోవడానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? అడ్డుపడుతున్నా. నేను అడ్డుపడా, ఎందుకంటే దేవుడు ఇచ్చింది. ఎవరు ఇచ్చినానికి? నేను చెప్తున్నా, నేను యేసు క్రీస్తు స్వరక్తం ద్వారా కొనబడిన కనుక ఆయన అనుమతిగా ఒక్క ఎంటుక రాలపో. హల్లెలూయా! ఒక్క ఎంటుక రాలదు. ఆయన మాట అవును కానీ కాదు. అలాంటిది శ్రమ వచ్చింది, నింద వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, రోగం వచ్చింది. ఇవన్నీ వస్తున్నాయంటే దేవుడు అనుమతించాడు, వచ్చినవి. హల్లెలూయా! ఇవన్నీ చుట్టుముట్టి పెట్టుకొని ఏం చేయాలి? హల్లెలూయా! ఏం చేయాలి? నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. హల్లెలూయా! నీ వాక్యమే నాకు ఆహారం, నీకు మనకు అభిషేకం. హల్లెలూయా! బట్టలు లేకపోయి ఉన్న గోష్ఠ ఏం చేస్తుంది? ఆలోచిస్తా. ఇది ఈ మాట మీ నోట రావాలి అంటే, ఈ సమయం రావాలంటే ప్రసంగం అంటే రాదు, పవిత్రాత్మ వస్తే వస్తుంది. హల్లెలూయా! ఈ మూట చుట్టుముట్టున్నవి సాతాను గాడు, దయ్యాలు, కులం, మతం, బంధువులు వచ్చేదారు. నీకు దరిద్రుడవు, ఎప్పుడు అప్పులే ఉంటవి, ఎప్పుడు రోగమే ఉంటది, ఎప్పుడు సమస్యలే ఉంటాయి. ఉంటాయి. అయితే ఏంటి? ఎన్ని వచ్చినా నీవేమన్నా క్రీస్తు ప్రేమ నుంచి తొలగిపోను. హల్లెలూయా! ఎందుకనగా క్రీస్తు కొరకు పవిత్రాత్మను పిచ్చోలు చేసేసిండు. హల్లెలూయా! ఆ శ్రమలలో ఆ నింద ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది. హల్లెలూయా! కాబట్టి పౌలు అన్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా ఏమైతుంది? బలము పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అట్లని చెప్పేసి ఆత్మ లేకుండా రాణి అంటే కష్టమే. దేవుడికి బిల్డించాడు తెలుసా? ఇది నీకెవరు తెలుసా? ఇది నీళ్ళు పోసినా, పెట్రోల్ పోసినా, ఏం పోసినా ఇదేంటి? మంటి ఘటం, కుండ ఎత్తితే పగిలిపోతుంది. దీన్ని బట్టి అతిశయించొద్దు. మన అతిశయం క్రీస్తే, మన అతిశయం దేవుడి కృపయే. ఇంకా ప్రకటన చూస్తున్నాము, మనము జయించింది గొర్రెపిల్ల యొక్క తామిచ్చిన సాక్షర బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మీరు జయించున్నారు అంతే. హల్లెలూయా! అనగా నేను చేసిన ప్రార్థన బట్టి, ప్రసంగాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, ఇల్లుని బట్టి, బట్టలు బట్టి నాకు ఏమీ లేదు. నేను మంటికుండా అంతే. ఎవరిని నమ్మకం ఉందా? మీరెవరు? మంటి కుండ. కానీ ఈ మంటి కుండలోనే దేవుడు ఏం పోస్తున్నాడు? మహిమైశ్వర్యం పోస్తున్నాడు. ఆ మహిమైశ్వర్యం ద్వారా మనము ఆ పరమశివుడికి వెళ్ళిపోతున్నాము. ఈ పరిచర్య, ఈ ఆరాధన నాలో మీలో ఆరంభమగును గాక. రండి, కళ్ళు మూసుకోండి, ప్రభకప్పగించుకుందాం. ఈ మహిమల పరిచర్య మన ద్వారా ఆరంభమగును గాక.
నిన్ను అప్పగించు. నీ మంటి గతంలోనికి ఆ దేవుని ఆహ్వానించు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సాతాను ముందు పెట్టాడు అనారోగ్యం ఉందని, సాతాను ముందు పెట్టాడు అప్పులు ఉన్నాయని, సాతాను గారు ముందు పెట్టాడు నీకు ఆర్థిక పరంగా ఏమి లేవని. వాటిని చూస్తే కృంగిపోతున్నావా? అక్కడే కృంగిపోతున్నావా? అక్కడే కూర్చొనిపోయావా? అక్కడే నీ ఆత్మ ప్రయాణం అయిపోయిందా? అయితే ఇప్పుడు నీలో జీవం వెళ్ళిపోతుంది. నువ్వు మరలా మరణించబోతున్నావు. నీవు ఆత్మలో బతికిన నీవు తుఫాను వచ్చినా, రోగం వచ్చినా, మరణం వచ్చినా, ఉన్న వస్త్రం ఊడిపోయినా నీవు సియోనులో అంటే నడిపించే ఆత్మని కావాలి. పేతురు అన్నారు నిన్ను చంపుతాము, నిన్ను శ్రీవేశమన్నారు. పేతురు అన్నాడు భయపడిపోలేదు, నన్ను తలకిందులేమన్నాడు. ఎక్కడి సాక్ష్యం ఇది? ఎక్కడి సాక్ష్యం ఇది? ఇది ఆత్మ సాక్ష్యం. ఇది ఆత్మ సాక్ష్యం. ఇది నేను వచ్చినగాక ఈ సంవత్సరంలో ఈ పరిచర్య మనలో జరగాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఆగిపోలేదు, పేతురు ఆగిపోలేదు, తీతు ఆగిపోలేదు, బర్నబా ఆగిపోలేదు. దానికి గల కారణం వారిలో వారు లేరు, వారిలో వారి సామర్థ్యం లేరు, వారిలో విశుద్ధి పరిపూర్ణమవుతుంది కనుక. అదే ప్రకారంగా ఈ మంటి ఘటన మమ్మల్ని ఈ మధ్యాహ్న కాలానికి అప్పగించుకుంటున్నాము. మీ మహిమేశ్వర్యముతో నింపండి, మీ మహిమాత్మతో నింపండి. మీ మహిమ గల పరిచర్య మా ద్వారా ఆరంభించడం ప్రార్థిస్తున్నాం. ఈ విన్న ప్రతి మాట మా అందరి జీవితంలో మీ నామమున నెరవేర్చబడును గాక. ముందున సమయం మమ్మల్ని మీకే సమర్పించుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.